ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన చేసి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో చైర్మన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మొత్తం మహబూబ్ నగర్ జిల్లా వలసలు, కరువు చర్చనీయాంశమయ్యాయని, తెలంగాణ వచ్చి 12.5 ఏండ్లు గడిచినా కృష్ణా జలాల పంపిణీలో మహబూబ్ నగర్ కు అన్యాయం జరుగుతుందని అన్నారు. న్యాయంగా మహబూబ్ నగర్ జిల్లాకు దక్కాల్సిన నీటి వాటా కోసం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు తక్షణం పూర్తి చేయాలని, దిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ 3 పార్టీలు కూడా మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేశాయని విమర్శించారు. టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ జిల్లా సాగునీటి సౌకర్యాలు లేని కారణంగా పేద ప్రజలు వలసలు వెళ్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మొద్దు నిద్ర వదిలి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల కొరకు కృషి చేయాలని వారు కోరారు. ఆలోచన చేసి ఈ 12 ఏళ్ల కాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు నీటి దోపిడీకి సంబంధించిన వాటిపై ఒక కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీగా ఏర్పడరు. ఈ జేఏసీకి చైర్మన్గా రాజేందర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. దీని ప్రాధాన్యతను, వీటికి సంబంధించిన ఒక 3 రోజులు చేసిన ప్రయాణం, పరిశీలన, వాటికి సంబంధించిన వివరాలు చెప్పడంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిని వివరించడము, వాటికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కానీ ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని వివరించడంతో పాటు దిండి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత నష్టదాయకంగా ఉంది అనే అంశాలను మాట్లాడుతూ భవిష్యత్ డిమాండ్స్ని కూడా మీ ముందల పెట్టి భవిష్యత్ కార్యాచరణను ఎట్లా రూపొందించుకోవాలనే అంశాన్ని కూడా మీ ముందల పెట్టడం కొరకు ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ